చాలా మంది వస్తారు. ఎవరు పర్సన్ అన్న కొంచెం ముందుకు అన్నా 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 చాలా ఈజీ అయింది. ఎక్కడ ఉంటారు మరి పిక్ ఇప్పుడు చనిపోయి వాటరు దారిపోయి లోపలికి కుండల్లాగా ఉంటుంది. ఏది పోతుంది కదా, అది నడవదంట. ఎన్నికాలం నడుస్తుంది అది? ఇప్పుడు నడవదు. ఇప్పుడు సోలార్ నడుస్తుంది. అది కాబట్టి ఫీజు పెరిగింది. సపోజ్ అక్కడ ఏదైతే ప్లాన్ చేసిన ఆ ప్లేస్ ఇప్పుడు వ్యూ పాయింట్ అంటున్నారు. సో ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఉందా లేదా నెంబర్ 1. ఒకవేళ లేనట్టయితే విల్ రీప్లేస్ ది గవర్నమెంట్ ల్యాండ్. బ్యాక్ రా బ్యాక్ రా బ్యాక్ రా బ్యాక్. కొంచెం బ్యాక్ వచ్చాను ప్లీజ్. నా మొబైల్ పెద్ద గ్రూప్ కనిపిస్తారా అన్న? మీరు అంట ముందుంటే మన ఇంతకు రా. సార్ 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 లుక్ హియర్ సార్. ఒకసారి మీరు ఇక్కడ మా ప్లేస్ మీ ప్లేస్కి వస్తాం. టూరిజం ప్రమోషన్లో భాగంగా టూరిజం స్టడీ టూర్ నల్లమల ఫారెస్ట్, అది కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం రావడం జరిగింది. ఇందులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట డాక్టర్ కృష్ణ గారు, అట్లాగే దేవరగల శాసనసభ్యులు మధు, కలవకుర్తి శాసనసభ్యులు ప్రెసిడెంట్ నారాయణ గారు, నాగర్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు, అట్లాగే షాద్నగర్ శాసనసభ్యులు శంకర్ గారు, అట్లాగే మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి గారు, అట్లాగే వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, ఇతర అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దాంతోపాటుగా అలంపూర్ ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సపోర్ట్ కుమార్ గారు, అందరూ దీంతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, టోటల్ టూరిజం యంత్రాంగం కూడా రావడం జరిగింది. అంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు, అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైనది. ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఇప్పటికి కూడా పర్యాటకులను రప్పించే దాంట్లో గత ప్రభుత్వాలు కూడా విఫలమైనవి.
ఇండస్ట్రీ కింద. ఎందుకంటే టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొందే అవకాశం. ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు, ఏమీ వసతులు, టూరిజం ప్రాంతాలు, అట్లాంటి ప్లేస్ లేకున్నా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తాం. అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతున్నాం. అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మాకు కనపడతా ఉంది అసలు వ్యూ పాయింట్, ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడ కూడా లేదు ఇటువంటి ప్రాంతాలు. అట్లాగే దేశ విదేశాల పర్యాటకులను రప్పించడం కోసం అన్ని రకాల వసతులు సమకూర్చే కార్యక్రమం చేసి పర్యాటకులు రప్పించి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఎన్నో గొప్ప, ఇది ఒకటే కాదు, అంటే సహజ ప్రకృతి సంపద, వనరులు, అద్భుతమైనటువంటి కట్టడాలు, పురాతన కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, అట్లాగే అంటే ఓల్డెస్ట్ అత్యంత పురాతనమైనటువంటి సంపద ఉంది, కళా సంపద ఉంది. దాంతోపాటుగా కళలు, వివిధ రకాల కళలు, కళారూపాలు ఎక్కడ లేనటువంటిది మన దగ్గర ఉంది. ఎందుకంటే శతాబ్దాల నుంచి మరి వందల వేల సంవత్సరాల చెందినటువంటి సంపద ఉంది. కాబట్టి దీనన్నింటినీ కూడా మనం టూరిజం ప్రమోషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే గడిచిన 6 మాసాల నుంచి మనకు పనిచేసే వాతావరణం దొరకలే. వాస్తవంగా 3 మాసాలేమో రాష్ట్ర ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి, ఎమ్మెల్సీ అయిపోయింది, అంతకుముందేమో అసెంబ్లీ సమావేశాలు రకరకాల ఏర్పడ్డాయి. రావడము, ఇక్కడ ప్రకృతిని తిలకించడము, ఈ ఫారెస్ట్ ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఎకో టూరిజం కానీ, జనరల్ టూరిజం కానీ, ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ టూరిజాన్ని పెంచాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మా శాసన మంత్రివర్యులు మనం ఆహ్వానించడము, నేను నాతో సహా గౌరవ శాసనసభ్యులందరూ ఈ అటవీ ప్రాంతాన్ని సందర్శించడము. ఇది ప్రధానంగా మరునూర్ వ్యూ పాయింట్ అంటారు, ఫరహాబాద్ వ్యూ పాయింట్. అంటే పచ్చదనం కింద పెద్ద వాస్ట్ ఏరియాలో పచ్చదనము అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నది, ఎంత పొటెన్షియాలిటీ ఉన్నది, ఎంత పెంచగలుగుతాము, టూరిజాన్ని పెంచాలి అనే సదుద్దేశము ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనుక అందులో భాగమే ఈరోజు అఫీషియల్ బృందం అందరం కలిసినట్టుగా ఈ ప్రాంతానికి రావడం. భవిష్యత్తులో ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఇది కాకుండా ఇతర టూరిస్ట్ స్పాట్లు ఎక్కడైతే పొటెన్షియాలిటీ ఎక్కడ ఉందో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. లీడింగ్ టూరిస్ట్ డెస్టినేషన్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేది ఆ ప్రభుత్వం యొక్క సదుద్దేశం. ధన్యవాదాలు.